నమస్తే తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగింది. అయితే నాకు ఒక కాంగ్రెస్ మిత్రుడు ఈ వీడియో పంపించిండు. ఒకసారి వీడియో చూడండి. చూసిరా? అయితే నాకు ఆ మిత్రుడు ఏమని పంపించిండంటే, ఇంత అహంకారమా కేటీఆర్ కు? కేసీఆర్ లేచిండు, కేటీఆర్ ఎందుకు లేవలేడు రేవంత్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు అని మళ్ళీ నాకు వీడియో పంపించి కింద టైప్ చేసి పంపించాడు. అన్న నీకే చెప్తున్నా, ఒక ఊర్లో పంచాయతీ జరిగినప్పుడు ఊర్లో ఉన్నప్పుడు నీ తండ్రికి అడ్డగోలుగా తిట్టాడు, చచ్చిపోక ఇచ్చిపో అన్ని తిట్టాడు. పొద్దున్న దాకా తిట్టి రాత్రి వచ్చి కాళ్ళ మీద పడితే కొడుకు అంతా చూస్తున్నాడు. గుండెలో ఆవేశం అనేది ఉంటుంది నా కొడుకుకు. నువ్వు ఆయన తండ్రి సమాధి కోరి సావు కోరి ఇప్పుడు నువ్వు రాగానే నేను లేవలేను అంటే ఉండదా బాధ? గత కూరంగా తిట్టి కేసీఆర్ని ఈ రౌడీ రేవంత్ రెడ్డి, పనికిరాని రేవంత్ రెడ్డి అన్ని మాటలని ఇప్పుడు ఈయన రాగానే కేటీఆర్ లేవలేడు, కేటీఆర్కి ఇంత అహంకారం అని మాట్లాడుతుంది. నీకో నాకో, నా తండ్రికో నీ తండ్రికో ఇట్లనే ఒక సమావేశంలో ఇట్లా ఊర్లోనో ఏనో ఒక అవమానం జరిగితే అవమానం చేసిన ఎట్లా మర్యాద ఇస్తావు? ఇయ్యడు, మనసు ఒప్పది. తెలుసుకొని మాట్లాడాలి. అహంకారంతో ఏమో చేయలే. అన్నోడు మాటలకు నువ్వైనా వాడు నేనైనా వాడా? కేటీఆర్ చేసిన 100% కరెక్టే. లేవకపోవడమే కరెక్ట్. రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు స్టాండ్ ఇవ్వకపోవడమే కేటీఆర్ 100% చాలా మంచి పని చేసిండు. జై కేటీఆర్.